హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా హోమ్. నా పేరు బాను. నేను వీడియో చేస్తున్నాను. కొత్త మొక్కలు ఎలా మనం ప్రాపగేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోలో చూద్దాం పదండి. మనం కొత్త మొక్కలు ఎలా ప్రాపగేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇవి గులాబీ కొమ్మలు అనమాట. నేను పెట్టినవి ఇవి బోగన్విలియా 2 కలర్స్ ఉన్నది కొమ్మలకి, అందుకని చాలా బాగున్నాయి అనేసి అవి కూడా నేను తీసుకున్నాను. తర్వాత ఇంకోటి మందారాలు అనమాట. ఇప్పుడు మన దగ్గర మట్టి లేకపోయినా, మొక్కలు లేకపోయినా, డబ్బులు లేకపోయినా మనం మొక్కలు పెంచుకోవాలనే కాన్సెప్ట్ ఒకటి ఉంటే చాలు మనకి. ఇది ఇప్పుడు వర్షాలు బాగా వస్తున్నాయి కదండి, ప్రతి రోడ్ల మీద కూడా ఎక్కడ పడితే అక్కడ ఇసుక ఉంది. నేను ఒక సంచి తీసుకెళ్ళి అక్కడ రోడ్డు మీద ఇసుక తీసుకొచ్చుకున్నాను. ఇసుక తీసుకొచ్చుకుని దాన్ని 2-3 సార్లు కడుగుతున్నాను అనమాట. కడిగి అంగండి మురికి నీరు అంతా రోడ్డు మీద, మరి వర్షం ఇసుక కాబట్టి బాగా మురికి ఉన్నది. ఆ మురికి అంతా కడిగేసేసి నేను దాన్ని మనం అందులోనే ప్లాంట్స్ పెడదాం. ఎందుకంటే ఇసుకలో పెడితే బాగా వస్తాయి అనమాట ప్లాంట్స్. ఇవి మందార కొమ్మలు, ఇవి బోగన్విలియా కొమ్మలు, ఇంకోటి గులాబీ కొమ్మలు. మొత్తం ఇప్పుడు మనం ఇందులో పొడవుగా ఉంది కాబట్టి బోగన్విలియా కొమ్మలు కొంచెం పొడుగ్గా ఉన్నాయి కాబట్టి ఇలా ఇసుకలో పెట్టుకుంటే మనకి చాలా సింపుల్గా తొందరగా ఏర్లు వస్తాయి అనమాట. అసలు ఇప్పుడు వర్షాకాలం ఒకటి, ఇంకా కొంచెం చలిగా ఉంది కాబట్టి ఎండాకాలంలో మనం ఇలాంటి ప్రయోగాలు చేస్తే ఖచ్చితంగా రావు. ఇప్పుడైతేనే మనకు ఖచ్చితంగా వస్తాయి. అందుకని ఇవి తెచ్చి కూడా నేను 3 రోజులు అయింది, అయినా వండిపోకుండా ఎలా ఉన్నాయి చూసారా. నీళ్ళల్లో పెట్టి ఉంచాను అనమాట. ఈ రోజు నేను చేస్తున్నాను. చూడండి, అన్నీ తీసేసి ఆకులు అంతవరకు ఆకులు ఉంచుకోవచ్చు. అవి కూడా 2-3 రోజులకి నాకు తెలిసి రాలిపోతాయి. రాలిపోయినా కానీ మీకు ఖచ్చితంగా వస్తాయి అనమాట. నేను ఆల్రెడీ ఇంతకు ముందు అడీనియం కొమ్మల్ని పెంచాను, గులాబీ కొమ్మల్ని కూడా పెంచాను. అవన్నీ మొక్కలై ఉన్నాయి. నేను ఎప్పుడు వీడియోలో చెప్తా ఉంటాను కదా, ఇది నేను ఎక్కడో తెలియకుండా తీసుకొచ్చి దుబ్బుకొచ్చి కొమ్మని పెట్టాను అనేసి. ఇవి కూడా నేను అడిగి కోసుకొచ్చాను. బోగన్విలియా అయితే కోసుకురాలేదు, ఎందుకంటే రోడ్డు మీద ఉన్న దానికి తీసుకొచ్చినాయి. ఎప్పుడు కూడా మనం లేత కొమ్మలు లాంటివి పెట్టుకోవాలి, ముదర కొమ్మలు పెట్టుకోకూడదు అనమాట. లేత కొమ్మలు పెట్టుకుంటే తొందరగా ఏర్లు వస్తాయి. అదే ముదర కొమ్మలు పెట్టుకున్నాను అనుకో, ఒక్కొక్కసారి రావు, ఎండిపోతాయి కూడా. నేను మల్బరీ ఫ్రూట్స్ అయితే చాలా మొక్కలు పెంచాను. మాకు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా, వాటిని కట్ చేసినప్పుడల్లా, ప్రూనింగ్ చేసినప్పుడల్లా నేను ఏదో రకంగా పెడతానే ఉంటాను. అవి చాలా మందికి ఇచ్చాను అనమాట. నేను మీకు ఎవరికైనా కావాలంటే కూడా నేను కొత్త మొక్కలు ఇంకా నా దగ్గర ఉన్న మొక్కలు ఇస్తాను, మీరు అడగచ్చు. కటిల్ వైన్ కూడా 3-4 రకాలు ఉంది, అది కూడా మీకు ఎవరికైనా కావాలంటే నేను ఇస్తాను. ఇప్పుడు చూసారా, మందారాలు కూడా మనం పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇంకా గులాబీ కొమ్మలు అన్నట్టు ఇవైతే పక్కాగా వస్తాయి. నేను 100% చెప్తున్నాను, పక్కాగా వస్తాయి అనమాట గులాబీ కొమ్మలు అయితే మనకి. తప్పకుండా చూడండి మీరు, ఎందుకంటే దానికి అడుగుని బాగా రంధ్రాలు ఉన్నాయి కదా. ఇసుక మనం నీళ్లు పోసినప్పుడు ఏమవుతుందంటే కిందకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇసుక తడిగానే ఉండాలంటే అలా అడుగుని మనం ప్రతిదానికి క్లాత్ వేసుకోవడం చాలా ముఖ్యమండి. నువ్వు వేసుకుంటే మనం ఆ పెంకులు ఈ పెంకులు పెట్టుకుంటాం, కానీ కన్నాల దగ్గర మనం 2-3 వరుసలు క్లాత్ వేసేసుకుని దానిపైన మనం మట్టి వేసుకున్నాం అంటే క్లాత్ చెమ్మగా ఉంటుంది కాబట్టి మన మొక్కకి ఎప్పుడు కూడా ఒకరోజు నీళ్లు పోయకపోయినా కూడా మన మొక్కకి నీళ్లు అందుతూ ఉంటాయి. ఏరు చివరి వరకు వెళ్ళి ఆ క్లాత్కి చుట్టుకుంది అనుకోండి, ఆ క్లాత్లో ఉన్న నీళ్ళ వల్ల మొక్క 2-3 రోజులు మనం వాటర్ ఇవ్వకపోయినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అందుకనేసి మన పాత బట్టలు ఎలాగ పాడేస్తాం కాబట్టి అలాంటి పాత బట్టలు పాడేయకోకుండా మనం అడుగుని కుండీలలో వేసుకుంటే కూడా చాలా ఉపయోగం ఉంటుందని నేను చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకునే నేను చాలా వాటికి అలాగే మనకు మట్టి కూడా సేవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఒక్కొక్క 2 ఒక ప్యాంట్ అన్న ఒక షర్ట్ అన్న అలాంటిది ఒకటి వేసాం అనుకోండి, దానివల్ల మనకి కోకోపీట్ వేస్తారు చాలా మంది, కొంతమంది కొబ్బరి పీసు, ఆకులు అవన్నీ వేస్తారు. వాటిల్లో కూడా ఉపయోగమే, ఇది కూడా ఇంకా ఉపయోగం అనమాట. ఎక్కడ చూసారా, నా కుండీలన్నీ రెడీ అయిపోయినాయి. 3 కుండీలు, ఇందులో ఎన్ని మొక్కలు మరి కనీసం 1-2 అయినా పోతాయి. మనం పెట్టినవి అన్నీ అయితే బ్రతకవు. మళ్ళీ నేను ఇది నెక్స్ట్ వీక్ ఒకసారి మీకు వేరే వీడియోలన్నా రివ్యూ చూపిస్తాను. ఖచ్చితంగా ఒక్కటి కాబట్టి ఒకటైనా బతుకుతుంది, ఖచ్చితంగా బతుకుతాయి. నేనైతే దానికి అవి ద బెస్ట్ చెప్తున్నాను అనమాట. ఇక ఇది నేను ఇంతకు ముందు ఎడీనియం కొమ్మలో కట్ చేసి పెట్టినాయి అనమాట, ఖచ్చితంగా బతుకుని. చూసారా, 3 పెట్టాను, 3 కూడా చక్కగా సర్వే అయ్యాయి. అలాగే గులాబీలు పెట్టాను, ఇంకా చాలా చాలా పెట్టాను. అవన్నీ కూడా ఎక్కువ నేను 0 బడ్జెట్లో. ఇప్పుడు నేను ఇసుక కొనలేదు, కొమ్మలు కొనలేదు, కుండీలు కూడా మన వాటర్ బాటిల్లో పెట్టాను కదా చూసారు,
అలా అన్నమాట. ఇవి ఈ రోజు మా దొడ్లో వచ్చిన శంకు పువ్వులు. ఇంతవరకు